హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఆఫీస్కి లేట్గా వచ్చాను. రాగానే నాకెందుకో కాఫీ స్మెల్ పిచ్చ నచ్చేసింది. సో మాకు ప్రతి ఫ్లోర్లో ఇలా కాఫీ మెషిన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఎక్స్ప్రెస్సో, క్యాపచినో, మిల్క్ టీ అండ్ వెరైటీ ఆఫ్ గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇది వర్క్ కేఫ్ అనమాట. సో మనం ఎప్పుడైనా సరే క్యాంటీన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడే మనము లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ని చేసేయచ్చు. ఇది అన్ని ఫ్లోర్స్లో ఏముండదు. మా ఫ్లోర్లో అయితే లేదు, కానీ వేరే బిల్డింగ్స్లో అయితే అన్ని ఫ్లోర్స్లో ఉంటుందంట. మా బిల్డింగ్లో అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంది. సో నేను చాలా తక్కువ వస్తాను. సో ఇంకా నేనైతే కాఫీ తీసేసుకొని మా థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. లేటుగానే వచ్చాను ముందుగానే. సో ఇంకా మీటింగ్ అయితే 10:30కి ఉంది. సో ఇంకా అయితే పరుగున పరిగెడుతున్నాను. అండ్ ఈరోజు హడావిల్లో నేనైతే సీట్ కూడా బుక్ చేసుకోలేదు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి, లేదంటే లేపేస్తారు. అండ్ వర్క్ అంతా అవ్వగానే అయితే ప్యాంట్రీకి అయితే వచ్చాను. మా ప్యాంట్రీలో ఇలా, అంటే మా ప్యాంట్రీ కాదు, ఎవ్రీ ప్యాంట్రీలో ఇలా ఫ్రిడ్జ్, ఓవెన్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనం కాల్స్ కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు. చూసారా, మెట్రో ఎలక్ట్రానిక్ సిటీకి 5 years అవుతుందండి. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అది ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. అండ్ 4 hours ఉండి ఇంకా ఆఫీస్లో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఏంటి 4 hours అనుకుంటున్నారా? మా ప్రాజెక్ట్లో మా మేనేజర్ చెప్పారు, జస్ట్ 3.5 hours మెయింటైన్ చేస్తే చాలు, మిగతాదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేయొచ్చు అని. అది అందరికీ ఏమీ ఉండదు. మా ప్రాజెక్ట్కి లక్కీగా అలా ఉంది. సో నేనైతే ఎప్పుడూ ఒక 3.5 hours 5 hours అలా ఉండేసి ఇంటికైతే వెళ్తాను. మా ఇంటికి ఆఫీస్కి జస్ట్ 1/2 hour పడుతుంది. నేనైతే ఈ 1 week అంతా బైక్లోనే వచ్చాను. సో ఇంకా ఇక్కడైతే బైక్ ఎత్తుక్కోవాలి, నెంబర్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, బేస్మెంట్ నెంబరు. ఇంకా ఇంటికి రాగానే నాకు ఆకలేసి డైరెక్ట్గా వన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. అప్పటికి మా వాళ్ళందరూ ఫుల్ నిద్రలో ఉన్నారు. ఏమున్నాయి అని వెతుకుతుంటే మా అత్తయ్య చేసిన నువ్వులుంటలు అయితే కనిపించాయి. చాలా ఎమ్మీగా చేసింది. ఈ రోజుకైతే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.